లోకేష్ గారు అయితే చాలా బాగా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ చదువుకున్న పిల్లలకి మాత్రం చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ బిఫోర్ ఎప్పుడు ఇంతలా చేయలేదు. నేను లోకేష్ గారితో మాత్రం స్పెషల్గా చెప్పొచ్చు అతని గురించి. చాలా గొప్పగా చేస్తున్నారు. ఎంతోమంది పిల్లలు చదువుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ సార్ వరకు వస్తే మేము యాక్చువల్గా మాది వడ్డాది దగ్గర మాడుగుల మండలం అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం. అక్కడి నుంచి వచ్చామంటే నైట్ ఎక్కి మార్నింగ్ దిగాం. అంటే పని అవుతుందని ఆస్తోనే కదా వచ్చాము. కానీ ఖచ్చితంగా అవుతుంది మేడం. విద్యాశాఖలో ఉన్నారు లోకేష్ గారు. మార్పులు ఏమన్నా తీసుకొచ్చారా? చాలా తీసుకొచ్చారు. ఇప్పుడు చాలామందికి చదువుకోలేని వాళ్ళకి జాయిన్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే జాబ్లు పెండింగ్లో ఉన్న వాళ్ళకి ఎంతోమంది జాబ్లు వేశారు. చాలా బాగా చేస్తున్నారు. సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గతంలో లోకేష్ గారిని ఎగతాళి చేశారు చాలా. ఇప్పుడు ఎగతాళి చేసిన వాళ్ళే ఈరోజు చప్పట్లు కొడుతున్నారు. అతనికి చేతులెట్టి నమస్కరిస్తున్నారు. చాలా వెటకారం చేసేవారు ఒకప్పుడు. అందుకే అంటారు మేడం, దేనికైనా ఓర్పు సహనం ఉండాలి, భగవంతుడి మీద వేసి వదిలేయాలి. ఎన్నో నిందలు భరించారు సారు, ఎంతో ఓపికతో చూశారు. కానీ ఈరోజు నిజంగా చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర ఎంతో గొప్పగా అతనికి చేతులెట్టి దండం పెడుతున్నారు. నిజంగా ముఖ్యంగా ఏంటంటే చదువుకున్న పిల్లలకి మాత్రం చాలా సపోర్ట్ చేస్తున్నారు. లోకేష్ గారు వచ్చాక డెవలప్మెంట్ పరంగా ఎలా ఉందంట? చాలా బాగుంది మేడం. అది ఇదని కాదు కానీ ఇంకా పూర్తిగా చేయలేదు కానీ అలా చేస్తూనే వస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇంకా అతను ఏది పెండింగ్లో ఉంచరని ప్రజల్లో మాత్రం గొప్ప నమ్మకం అయితే వచ్చింది. ఓకే, లోకేష్ గారు ఫ్యూచర్లో సీఎం అయితే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది మేడం. చాలా ఈసారి ఇప్పుడు ఎలా అయితే చేస్తున్నారో ఈ 5 సంవత్సరాలు కనుక అదే విధంగా చేస్తే ఖచ్చితంగా సార్కి ఓటేసి గెలిపిస్తారు. ఎవరు అడగాల్సిన అవసరం లేదు మాకు ఓటు వేయండి అని. వాళ్ళు హార్ట్ఫుల్గానే వేస్తారు. అంతే కదా మేడం. మనకి ఎవరు మంచి చేస్తే వాళ్ళ వైపే మనం నించుంటాం. అవునా కదా? ఒకసారి కదా చూస్తాం, రెండోసారి మళ్ళీ వెయ్యం కదా. అతని వల్ల ఏ ఉపయోగం లేకపోతే చాలా బాగా చేస్తున్నారు మేడం ప్రస్తుతానికైతే. చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది మేడం. ఓకే, పర్వాలేదు. ఒక మాటలో చెప్పాలంటే ఏమని చెప్తారు బాబు గారి గురించి? బాబు గారు అంటే 14 years ఎక్స్పీరియన్స్ ఉన్న అతనికి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రతిదానికి కొంచెం సమయం పడుతుంది. ఒకేసారి అన్నీ అయిపోవాలి అంటే అయిపోవు కదా. ఒక ఊరు లేకపోతే ఒక మండలం ఒక జిల్లా కాదు కదా. అన్నీ చేసుకొని రావాలి అంటే మనం ఓర్పు సహనంతో చూడాలి. అది చేస్తారా చెయ్యరా. ఇప్పుడు సూపర్ 6 ఉన్నాయి, అన్నీ చేసుకొని వచ్చారు. మంచో చెడో అతను మాట ఇచ్చింది అయితే ప్రతిదీ చేసుకొని వచ్చారు. ఇంకా చాలా అవ్వలేదు, పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా అవుతాయి, కాకపోతే టైం పడుతుంది. లాస్ట్ ఇయరే కదా గెలిచారు, ఇంకా 4 years ఉంది. మనం చూడాలి కదా. ఇప్పుడు ఇంకా మనం ఇది బాగాలేదు అది బాగాలేదని చెప్పడానికి లేదు ప్రస్తుతానికైతే. అవునా కాదా? ఇప్పటి వరకు అయితే అంతా మంచిగానే చేశారు మా ఉద్దేశం అయితే. ఒకసారి కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం పర్వాలేదు మేడం. కొన్ని పథకాలు బాగానే సంక్షేమ ప్రజలకు బాగానే అందుబాటులో అందిస్తుంది. మేము అవుట్సోర్సింగ్ వాళ్ళం ఏపీ మోడల్ స్కూల్ ఎందుకు పనిచేస్తున్నాము. గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మాకు ఏజీ బారైనాక మమ్మల్ని ఉద్యోగంలో తీసుకోవడం జరిగింది. కావున మాకు కూటమి ప్రభుత్వం పోయిన ప్రభుత్వం మాకు అవుట్సోర్సింగ్ వాళ్ళకి మోడల్ స్కూల్ వాళ్ళకి చాలా అన్యాయం చేసినది. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక మాకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో మేమందరము కూటమి ప్రభుత్వానికి మేము ఓటేసి మేము పనిచేసి గెలిపించుకోవడం జరిగింది. కావున మాకు కూడా ప్రభుత్వం మేలు చేస్తుందనే ఉద్దేశంతో మేమందరము మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. కావున దయచేసి మాకు మోడల్ స్కూల్ వాళ్ళకి మాకు ఎంటీఎస్ ఇచ్చి మాకు న్యాయం చేయవలసింది. మా ఏజ్ బారైంది, మమ్మల్ని 60 నుండి 62 సంవత్సరాలు పెంచవలేను అని కోరుకుంటూ అవకాశం ఇచ్చింది మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సార్, గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా ఏముందంటారు? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా? కొద్దిగా ఈ ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులోనే ఇస్తుంది మేడం. ఫ్రీ బస్సు వల్ల కొంతమంది పేద ప్రజలు కూడా చాలా ఉన్నారు. ఈ అన్న క్యాంటీన్ వల్ల కొంతమంది భోజనాలు అందిస్తున్నారు మేడం. దీనివల్ల బాగా న్యాయం జరిగింది మేడం. సిపి వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పటి వరకు ప్రభుత్వం ఫెయిల్ అయింది అని అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? వైసీపీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని అంటున్నారు. ఓవరాల్గా ఫెయిల్ అనేది మేడం ఇప్పుడు ప్రజలు అసమ్మతి వల్ల కొంతమంది రాజకీయ ద్రోహం వల్ల అట్లా అనొచ్చు ఇలా అనొచ్చు మేడం. మనం చెప్పడానికి లేదు. కానీ ప్రజలైతే కొంతవరకు 70% స్పందన బాగానే ప్రజలకు అనుకూలంగానే ఉంది మేడం. ఓకే, చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు పనితీరు బాగానే ఉంది మేడం. ఓకే, 4వ ముఖ్యమంత్రి అయ్యారు. అభివృద్ధి పరంగా ఎలా ఉంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు ఎక్స్పీరియన్స్ పర్సను, అంత ఇంత అనుభవజ్ఞుడు. రాష్ట్రాన్ని ఒడిదుడుకులు లేకుండా ఏ విధంగా బాగానే నడిపిస్తున్నాడు మేడం. అప్పుల పాలుంటే కూడా కొన్ని అప్పులు తీసుకొని కొంచెం రాష్ట్రాన్ని ముందుబాటు నడిపిస్తున్నాడు మేడం. సాల్మన్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిపాలన పరంగా ఎలా ఉంది? బాగానే ఏ రకంగా బాగుందంటారు? బాగా మాకు పెన్షన్ అందుతుంది, ఓకే. పర్లేదు. మరి మా ఆడవాళ్ళు మేము ప్రయాణం చేయడానికి సూపర్ సిక్స్ పథకం బాగానే ఉంది, నాకు అందుబాటుగా నచ్చింది. ఓకే. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారా లేదా? చేస్తున్నారు, ఒకదాని బట్టి ఒకటి చేస్తున్నారు. అట్లే